హలో. హలో బాబు. ఎవరు సార్ మీరు? బాబు, ఏం మా అమ్మాయి ఫోన్లో నీ నంబర్ చూసినాను. ఏం మా అమ్మాయికి నీకు మధ్య కదా? సార్ మీ అమ్మాయి ఎవరో కూడా తెలియదు సార్ నాకు. ఏ కాలేజ్ సార్ మీ అమ్మాయి? లేదు బాబు, మా అమ్మాయి ఫోన్లో నేను రాత్రి నీ నంబర్ చూసాను, అందుకే ఫోన్ నంబర్ తీసుకొని నీకు కాల్ చేస్తున్నాను. సార్ మీ అమ్మాయి పేరేం సార్? మా అమ్మాయి పేరు. సార్ నేను ఇంతవరకు అమ్మాయిని చూడలేదు. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఎవరిని అనుకుని ఎవరు ఫోన్ చేస్తున్నారు తెలియదు సార్ మీరు. హలో బాబు, ఏం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు నువ్వు? బ్రో సార్, నేను మా అన్నతో మాట్లాడతాను, నేను వ్యాన్ డ్రైవర్తో. చెప్పండి చెప్పండి. అది కాదు బాబు, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఒకసారి ఫోన్ ఇవ్వు నువ్వు. ఇంకా వాళ్ళు తీయాలా? నువ్వు అమ్మాయికి ఎందుకు ఫోన్ చేసావు? సార్ మీరు ఫోన్ చేసినారు కాబట్టి నేను చేసినాను సార్. బాబు బాబు, నేను పని పోయి ఇప్పుడు ఇంటికి వస్తున్నాను. నువ్వు మా అమ్మాయి నంబర్. అదే సార్ చెప్పే సార్. సరే సార్, మీరు పోయి చూసినాను, నేను ఫోన్ ఇంట్లోనే పెట్టేసినాను. మీరు ఫోన్ చేసినాను, నేను వచ్చినాను కరెక్ట్గా 6కి వచ్చినాను నేను ఇంటికి. ఇంటి బీగం తీసినాను, ఫోన్ యూరోట్ చేసినాను, సైలెంట్లో నేను ఫోన్ నేను ఎత్తి చూస్తే ఇప్పుడు ఎత్తి చూస్తే మీరు నిన్న మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఫోన్ చేసినారు. మా ఫ్రెండ్ వాళ్ళు చేసి లాస్ట్ మీరు యూట్యూబ్తో కొత్త నెంబర్ ఉంది అనేసి నేను ఫోన్ చేసినాను. ఇప్పుడు మీరు ఫోన్ చేసినది మిస్డ్ కాల్ నా దగ్గర ఉన్నది, మీకు వాట్సాప్లో పెట్టమంటే పెడతాను, నేను చూడండి ఒకసారి. నువ్వు పెట్టు బాబు. అది కాదు, నువ్వు అసలు మా అమ్మాయి ఇన్ని రోజులు నైట్లో పోయి మిద్ది పైన మాట్లాడతా ఏం ఎవరు మా అంటే మా ఫ్రెండ్ అంట. నువ్వు అదే సార్? నాకు ఇంటర్ క్యాంపస్ ఆడలేదు ఫస్ట్ ఇయర్ సార్. నా సెకండ్ ఇయర్ ఆడుంది సార్ క్యాంపస్. బాబు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాదమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావా ఎట్లా? నువ్వు ఎక్కడికి సార్? ఫస్ట్ ఇయర్ క్యాంపస్ కాడికి. సార్ నేను సెకండ్ ఇయర్ క్యాంపస్ కాదు సార్ ఉండేది. నాకు ఫస్ట్ ఇయర్ అమ్మ యూరో తెలుసు, నాకు లవ్ అనేది తెలియదు సార్. నేను లవ్ చేసేయలేదు. మా ఇంట్లో వాళ్ళు జరా పోయినసారి మాట్టుకొని నేను ఇంట్లో దెబ్బలు తిన్నాను సార్. నేను లవ్. చెప్పండి సార్. అది కాదు బాబు, నువ్వు మాట్టుకొని దెబ్బలు తిన్నావు ఇది అదంటున్నావు కదా, అట్లాంటోడు నువ్వు మా అమ్మాయికి ఎందుకు చేయలేదని నేను ఎలా నమ్మాలి? సార్ సరే సార్, మీ అమ్మాయికి ఫోన్ చేసినాను అనేసి క్లారిఫికేషన్ సార్. చెప్పండి సార్. నువ్వు చేయకపోతే మా నంబర్ ఎలా వస్తుంది? నా నంబర్ నీ దగ్గరకు ఎలా వస్తుంది? సార్ మీరు కాల్ చేసినా సార్, అందుకే సార్ నేను చేయింది. 450 కాల్ చేసినా సార్, అందుకే సార్ నేను చేయింది ఇప్పుడు. లేకపోతే నేను ఎందుకు సార్ చేస్తాను? అవును, మా అమ్మాయి నంబర్ ఉందా నీ ఫోన్లో? సార్ ఈ ఒక నెంబర్ వచ్చి ఇంకేది లేదు సార్ నా దగ్గర. బాబు, నేను ఎలా నమ్మేది? నీ మా అమ్మాయి నంబర్ లేదంటే నీ దగ్గర? సార్ సరే సార్, ఇప్పుడు మీరు హలో చెప్పు బాబు. సార్ మీరు క్లారిఫికేషన్ కావాలంటే మీ అమ్మాయి ఫోన్లో యూరోడ్తో మాట్లాడుతుందో అనేది కాల్ లిస్ట్లో పోయి చూడండి సార్. అప్పుడు తెలియదు సార్ మీకు. మీరు మా పైనతో వచ్చేటకనే సార్ నేను మాట్లాడలేదు. నేను ఇప్పుడు మీరు ఫోన్ చేసినారు, 450 చేసినారు. స్క్రీన్ షాట్ తీసుకెట్టమంటే పెడతాను నేను. మాట్లాడండి. నేను సెకండ్ ఇయర్, అమ్మాయి ఉంది ఫస్ట్ ఇయర్. అది కాదు బాబు, నేను నైట్ మా అమ్మాయి ఫోన్లో చూసాను నీ నంబరు. నా నెంబరా? నీ నంబర్ చూసాను, అందుకే నీకు ఫోన్ చేద్దామని చేశాను. 450కి నేనే చేశాను. సార్ మాట్లాడద్దండి సార్ ఇట్లా. మరి నాకు సార్ నేను దేవుని సత్యం ఫోన్ చేయలేదు సార్. నాకు ఇష్టమైన దేవుడు ఎవరు గాడ్ అంటే శివుడు పైన ఒట్టే చెప్తాను సార్ నేను. కాదు బాబు, లేకపోతే నీ నంబర్ నా దగ్గరికి ఎలా వస్తుంది? నువ్వేమన్నా నా బావమర్ది కొడుకా? సార్ నాది ఒకటిదంటే నాది ఒకటిదే ఉండదు సార్. వేరే నెంబర్లో ఒక నెంబర్ మారినా కానీ ఇప్పుడు మీ అమ్మాయి దాంట్లో ఉండే నెంబర్లో ఆ నెంబర్లో ఒక నెంబర్ మారినా కానీ వేరే ఒకటికైనా పోతుంది, నాకే కూడా వస్తుంది వేరే నెంబర్. నా నెంబర్ నుంచి వేరే నెంబర్ పోవచ్చు నాన్న. నువ్వు మా అమ్మాయి కాలేజ్ కూడా, నువ్వు కూడా మా అమ్మాయి కాలేజ్ కదా సార్. మీది ఏ ఊరు సార్? మాది పాతపాలెం. మీది పాతపాలెం అంటే మాది ఏడుంది సార్? మీ డాడీ? మా డాడీ ఫార్మర్ సార్. మీ డాడీ దగ్గర ఉంటే ఒకసారి ఫోన్ ఇస్తావా? సార్ నేను ఇంటికి ఉన్నాను, వీడియో కాల్ చేసి. ఏంది బాబు? చెప్పండి సార్, చెప్పండి. నువ్వు ఇస్తావా? రేపు నేను మీ కాలేజ్ దగ్గర రావాలా? కాలేజ్ దగ్గరికి రేపు లీవు. రేపు మొహరం అంట. 8ంటికి రండి సార్, మాట్లాడతాము. ఆ అమ్మాయి నాకేమన్నా తెలుసా, నేనేమన్నా అమ్మాయికి తెలిసి చూద్దాము. నాకు ఇంటర్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్ క్యాంపస్ కాడికి మమ్మల్ని ఇంటర్ క్యాంపస్ సెకండ్ ఇయర్ క్యాంపస్ లోపల పంపిస్తే మా సార్ వాళ్ళు బయట పంపించే అవకాశమే లేదు మాది. సాయంత్రం పంపిస్తారు, సాయంత్రం నేను వచ్చి 2వ నెంబర్ వ్యాన్లో ఎక్కుతా సార్. బాబు, రాజేష్ సార్ తెలుసా మీకు?
తెలుసు సార్, రాజేష్ సార్, మా అడ్మిషన్ సార్. ఆయన నా ఫ్రెండే బా. చెప్పండి సార్. హలో. సరే చెప్పండి సార్. బాబు, చిత్తూరు ఎమ్మెల్యే తెలుసు, చంద్రబాబు నాయుడు నంబర్ కూడా ఉంది బా నా దగ్గర. అవును సార్, నేను నువ్వు ఏది నువ్వు కాలేజ్ దగ్గరకు రా, ఇది అదంటావు అంత ధీమాగా మీరే కదా సార్ చెప్పింది. నేను కాలేజ్ దగ్గరకు వచ్చేదాన్ని సార్. ఏమన్నా తప్పు చేస్తే కాదు, నువ్వు ఏంది నువ్వు రా ఇది అదే అంటే ఎట్లా బాబు? నేను సార్ రా అనేసి అంటాను సార్. నేను సార్ రండి సార్ అని అంటాను సార్ అనేసి పిలుస్తాను కదా సార్. బాబు, నువ్వు మర్యాద ఇచ్చలేదు, నువ్వు రా, నువ్వు ఏదో ధీమాగా చెప్తాను నువ్వు. సార్ మా అమ్మ సర్టిగా చెప్తాను, నేను మా అమ్మ సర్టిగా చెప్తాను. సార్ అని డబ్బులు ఇస్తాను, ప్రతి ఒక్కసారి సార్ అని డబ్బులు ఇస్తాను. రండి సార్, మీరు రేపు లీవు, రేపు మొహరం సార్, ఎల్లింటికి రండి సార్ అని చెప్తాను నేను. సరే కానీ మా అమ్మాయి నీకు ఎలా తెలుసు, ఎలా పరిచయం అయింది? సార్ నాకు అమ్మాయి తెలియదు సార్. ఎవరు సార్ అమ్మాయి? మా అమ్మాయి పేరు సార్ నాకు ఎవరో కూడా తెలుసు. సరే కావాలంటే రాజేష్ సార్ నేను అడ్మిషన్ సార్, రాజేష్ సార్ నాది. రాజేష్ సార్ కూడా అడిగాను సార్. నేను సార్ కానీ మా దగ్గరనే ఉంటాను. తిరగతగబాటు ఉంటే కూడా మేము సెకండ్ ఇయర్ క్యాంపస్ లోపలికి అలో అయితే మళ్ళీ బయటే పంపించారు నన్ను. నీకు రాజేష్ సార్ తెలుసు కదా, మీది రాజేష్ సార్ నంబర్ పెట్టి నాకు. అట్లా కాల్ చేశారు సార్. ఇప్పుడే నువ్వు కాల్ చేయదు బాబు, నువ్వు నాకు పెట్టు, నేను మాట్లాడతా సార్తో. సరే సార్, పెడతా సార్. మాట్లాడి నేను ఏదో నీకు వచ్చి మాట్లాడేదో నీకు టీసీ ఇచ్చి పంపించాలి నువ్వు. సార్ ఎందుకు సార్? సార్ నా ఏం తప్పులేదు సార్, మా అమ్మ సర్టిగా చెప్తాను సార్, నా తప్పులేదు సార్. అర్థం చేస్తా సార్, మా అమ్మ సర్టిగా నాకు ఎవరో కూడా తెలియదు సార్. రే బాబు, నువ్వు అట్లా ఒట్లేసేది పెట్టుకోవద్దు. నేను చెప్తాను కదా, నువ్వు ఏంది నువ్వు మళ్ళీ మా అమ్మ సాక్షిగా ఇది ఏదంటావో. నీ నంబర్ నా దగ్గరికి ఎలా వస్తుంది మా అమ్మాయి ఫోన్లో చూడకపోతే? సరే సార్, ఇప్పుడు నేను మీ నెంబర్కి ఇప్పుడు వాట్సాప్లో పెడతాను. ఇప్పుడు మీ వాట్సాప్లో ఇప్పుడు మీకు పెడతాను. మీరే కాల్ చేసినారు. దానికి ముందు ఎప్పుడు కానీ లేదు నెంబరు. మీరు 450 కాల్ చేసినారు. నేను ఫోన్ నెంబర్ బాబు, నా నంబర్ లేదు నాన్న నీ దగ్గర, మా అమ్మాయి నంబర్ ఉంది కదా. సార్ మీ అమ్మాయి నెంబర్ సార్? మీ అమ్మాయి నెంబర్ ఏం సార్ లాస్ట్ నెంబరు? ఇప్పుడు చేశారా సార్? ఇది కాదు బాబు, ఇది నా నంబరు. ఇది మీ నెంబర్ సార్. మా నెంబర్ ఇప్పుడు శివన్ పైన ఒకటే చెప్తున్నాను. మీ నెంబర్ 95 నెంబర్ లాస్ట్ నెంబర్ చెప్తే సార్. మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు, ఎవరిదన్నా ముగ్గురుదే. మా ఫ్రెండ్స్ పేరా సార్? మా ఫ్రెండ్ పేరు వరుణ్ సార్. మీ కాలేజేనా? మా కాలేజీ, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. మీ కాలేజ్ వాళ్ళే చెప్పు ముగ్గురు నంబర్లు. నెంబర్ చెప్పాలా సార్? పేర్లు చెప్పు, వాళ్ళ నంబర్లు కూడా నాకు వాట్సాప్లో పెట్టాలి నువ్వు ఇప్పుడు. మా ఫ్రెండ్ పేరు వరుణ్. వాళ్ళ కాన్ఫరెన్స్ పెట్టు బాబు, లేకపోతే నేను మాట్లాడతా. పెడతా సార్. పెట్టు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay. హలో సార్. చెప్పండి బాబు. మా ఫ్రెండ్ మాట్లాడతాను సార్, వరుణ్. హలో బాబు. హలో సార్. మా అమ్మాయికి నువ్వా బాబు మెసేజ్ చేసింది, కాల్ చేస్తున్నావు? ఎవరు? నేను. ఈ అబ్బాయి. బాబు నీ పేరేం బాబు? అబ్బో నీ పేరేమే? నా పేరు వరుణ్. నీ పేరు వరుణ్ బాబు. నువ్వు ఎందుకు మా అమ్మాయికి మెసేజ్ చేస్తున్నావు? ఇప్పుడు నేను మీ అమ్మాయికి మెసేజ్ చేస్తాను, నీకు ఎవరు చెప్పింది? బాబు మీ ఫ్రెండ్ నంబర్ ఉంది నాన్న మా అమ్మాయి ఫోన్లో. సార్ మీ అమ్మాయి ఫోన్లో ఉంటే మీ అమ్మాయిని అడగాలి సార్ ఒకసారి. బాబు మా అమ్మాయిని అడిగితే నాకేం తెలియదు అంటుంది. నువ్వు చేసినావా మీ ఫ్రెండ్ చేసినాడా మా అమ్మాయికి? సార్ అదే సార్, మేము సరే మీరు ఎవరు చెప్పండి సార్, మేము అడిగేస్తూ వస్తాము. ఎవరు ఫస్ట్ ఫోన్ చేసినారో అప్పుడు ఫోన్లో తీసేసి మళ్ళీ నువ్వు అడుగు. అది అడిగేది కాదు బాబు. మెసేజ్ నేను ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యిందా, నీకు గురువారం మీ కాలేజీకి వచ్చి మీ గురించి మాట్లాడి మీ పేరెంట్స్ని పిలిపియాలా? సార్ పేరెంట్స్ కాదు, ఫస్ట్ మీరు రండి సార్. మీరు ఎవరు మెసేజ్ చేసినారో నువ్వు చూడాలి ఫస్ట్. అది లేకుండా మా పేరెంట్స్ ఇవ్వాలంటే ఎవరు ఫోన్లో ఎవరు చేసినారు ఫస్ట్ ఎవరు చేసి మీరే చేసి 4:30కి ఫోన్ చేశాను నా ఫ్రెండ్కి. సార్
సార్ అది కూడా మీ నెంబర్ నుంచే సార్ వచ్చినది, మీ అమ్మాయి నెంబర్ నుంచి రాదు. మీ నెంబర్ నుంచే 95 లాస్ట్ నెంబర్ కదా, మీ ఫోన్ నుంచే వచ్చింది మాకు. అదే బాబు మా అమ్మాయి ఫోన్ లో నీ నంబర్ ఉంది, నీ నంబర్ చూసి నేను ఫోన్ చేసినా, నువ్వు ఎత్తలే. మీ అమ్మాయి ఫోన్ లో నెంబర్ ఉంటే మీ అమ్మాయిని సరే వరుణ్ ఉందా సార్, మీరు ఫస్ట్ ఏం చేసినారు, మీకు ఫోన్ నేను చేసినా అని అడిగినారు. ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నేను మిస్డ్ కాల్ పడినదంటే కూడా నేను చేయలేదు అని సెంటర్కి సార్ మీరు చెప్పినాక మళ్ళీ ఇప్పుడు అమ్మకి నుంచి ఫోన్ చేసినాము దానికి నెంబర్ ఉంది చేసినామని సార్ ఇప్పుడు. అరే కొంచెం రే చెప్పురా సార్, మీరు ఏదో వస్తుంటారా కాలేజ్, ఎప్పుడు సార్ వస్తారా? నేను గురువారం వస్తాను బా. సరే మీది ఆవు సార్, మీదే మాది పాతపాలెం బాబు. సార్ పాతపాలెం. పాతపాలెం సార్, అది సార్ చెప్పండి సార్ మాకు. సరే సార్, మేము రేపు నేను ఫోన్ చేస్తాను సార్. చెప్పు బాబు. సరే మీరు అడ్రస్ కరెక్ట్గా చెప్పండి, మేము వాడికి వస్తాము. మీరెందుకు వస్తారు మా ఊరికి? నేనే మీ కాలేజ్ దగ్గరకు వస్తాను. సరే ఎప్పుడు వస్తావు? నేను గురువారం వస్తాను బాబు. ఏంది నువ్వు ఎప్పుడు వస్తావు? ఏంది నువ్వు నన్ను అడుగుతావు నువ్వు? సార్ మీరు ఎటు సార్ చెప్తారు, అమ్మాయి ఫోన్ లో నెంబర్ ఉంది, మీరు మేము ఎందుకు మీ అమ్మాయి ఫోన్ చేస్తాం, మెసేజ్ చేస్తామని చెప్తాం నువ్వు? అదే బాబు ఏంది నువ్వు? పేరెంట్స్ ఎందుకు సార్ పిలుస్తావు మీరు? సరే సార్. హలో సార్. చెప్పు బాబు. సార్ మీరు మీ అమ్మాయి సెల్లో ఫోన్ నెంబర్ ఉంది చెప్పినారు కదా, మీ అమ్మాయి సెల్లో నా నెంబరు ఎట్లా వచ్చింది అనేది మీ అమ్మాయిని అడగండి. అడుగుతాను వచ్చిందనే. ఏంది సార్? అది నువ్వు అడగకుండా నువ్వు నేరుగా ఫోన్ చేసి మా అమ్మాయికి. అవును సార్. సార్ ఇప్పుడు మీ నాన్నకే వస్తాను సార్. మా అమ్మాయి దాంతో లాస్ట్ కాల్ నీ దానికే వచ్చిందా బాబు? ఈ నంబర్కే వచ్చిండది. అదేదో ఇన్స్టాగ్రామ్ లో కూడా మాట్లాడుతూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఎతికి చూస్తాను, ఎవరిదో దొరికింది అకౌంట్ మీకు పెడతాను చూడండి. అకౌంట్ పెట్టండి సార్, అకౌంట్ పెట్టండి సార్ నాకు. ఆగు పెడతాను నేను. అకౌంట్ పెట్టండి మీరు. హలో హలో చెప్పండి సార్. అదే బాబు ఏం కట్ చేస్తావు? బిజీ అని వస్తుంది ఫోన్ చేస్తే. సార్ మా నాన్నతో మాట్లాడతాను. అదే నీ కథ రేపు మీ కాలేజ్ దగ్గర వచ్చి చెప్తాను నీ కథ. నీకు అంత ఇదే అయిపోయింది అది నీకు. సార్ వద్దు సార్. అదంతా కాదు బాబు, నేను రేపు మీ కాలేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను మీ సార్. వద్దు సార్. హాయ్ గైస్, నేను మీ చోటిని ఈ ఆడియో మొత్తం విన్నారు కదా. ఇది మా ఫ్రెండ్కి ట్రూగా జరిగిన ఇన్సిడెంట్స్. మీరు ఇలాంటి ఆడియో కార్డు వినాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన బెల్ గంట గట్టిగా ఉంటుంది.